ఈ కేసులో న్యాయం కోసం ఆ తల్లిదండ్రులు పడిన వేదన తెలుగు ప్రజలు కళ్ళారా చూశారు. 19 ఏళ్ల వారి పోరాటం వృధానే అయింది. నిజం ఆదిలోనే పాతి పెట్టబడితే సిబిఐ వెలికి తీసింది ఆయేషా మీరా అవశేషాలనే తప్ప ఆ నిజాన్ని కాదు. న్యాయం ధర్మం ఇంకా వేచి చూస్తున్నాయి. మమ్మల్ని ఆ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చమని వేడుకుంటున్న అధికారులు కళ్లకు గంతలు కట్టుకునే ఉన్నారా? ఈ కేసులో ఆయేషా తల్లిదండ్రుల ఆరోపణలేమిటి, వారి డిమాండ్లేమిటి? కానీ న్యాయం జరగటం లేదండి. న్యాయం జరగాలంటే ప్రజలు తిరగబడాల్సిందే. తిరగబడితేనే న్యాయం జరుగుతుందండి. లేకపోతే ఈ కోర్టులన్నీ మూసేయించండి, అప్పుడు న్యాయం జరుగుతుంది. మనకి చేతనైనంత వరకు ఆ నేరస్తులను పట్టుకుని మనమే శిక్ష చేసుకుందాం. పాతకాల పద్ధతులు వస్తేనే బాగుంటుందేమోనండి. ఒక్కోసారి ఆ తల్లి ఆవేదన సరైందే అనిపిస్తుంది. కానీ కోర్టులు మాత్రం ఏం చేస్తాయి? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఏం సమర్పిస్తారో దాన్ని బట్టే కదా తీర్పులొస్తాయి. ఈ కేసులో నిర్దోషులెవరో తేలినా అసలు నిందితుడు ఇంకా బయటే తిరుగుతున్నాడు. ఇదెలా జరిగింది? రాష్ట్ర పోలీసుల నుంచి కేంద్ర సిబిఐ ఆఫీసర్ల వరకు ఎవరికీ దొరకకుండా పోయాడా? దీనికి ఆ తండ్రి ఏం చెప్తున్నారో తెలుసా? ఆధారాలు లేవని సిబిఐ చేత కాలేదు అని చెప్తే బాగుండేది. సిబిఐ వాళ్ళు చేత కాలేదు, ఆయిషా మీరా కేసు మేము చేయలేము, మేము చాలా వాటికి లొంగిపోయామని చెప్పుకున్నట్టయితే బాగుండేది. ఆధారాలు లేవని ఒక చిన్న మాట చాలా జోవెల్గా చెప్పారండి. 19 ఏళ్ల క్రితం ఇబ్రహీంపట్నంలోని లేడీస్ హాస్టల్లో ఏం జరిగిందో ఇప్పటికీ మిస్టరీనే. 2007 డిసెంబర్ 27న తెల్లవారేసరికి హాస్టల్ ఫస్ట్ ఫ్లోర్లో బాత్రూంలో ఆయేషా మీరా డెడ్ బాడీ కనిపించి అంతా షాక్ అయ్యారు. ఆమె రూమ్ నుంచి రక్తపు మరకలు బాత్రూం వరకు కనిపించాయి. ఆ సీన్ చూసిన వారికి ఎవరికైనా ఆమెని కిరాతకంగా మానభంగం చేసి క్రూరంగా చంపేశారని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అయితే అదే రోజు వారి తల్లిదండ్రులకు హాస్టల్ నుంచి ఫోన్ కాల్ వెళ్ళింది. గుంటూరు జిల్లా తెనాలి నుంచి పరుగున వెళ్లి చూసేసరికి ఆ కూతురు విగతజీవిగా కనిపించడం చూసి ఆ తల్లిదండ్రులు విలవిల్లాడిపోయారు. అక్కడి నుంచే కుట్ర ప్రారంభమైందా? ఆయేషా నిందితులు తప్పించుకోవడానికి ఆ రోజే నాంది పడిందా? అసలు ఆ రోజు ఏం జరిగింది? తల్లిదండ్రులు చెప్తోన్న షాకింగ్ విషయాలే ఇవి. సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు అని చెప్పి సిబిఐ వాళ్ళు కోర్టుకి సమర్పిస్తే సాక్ష్యాలు ఎందుకు లేవండి? ఆ రోజు మేము వెళ్ళిన రోజు మొత్తం కడిగేసి ఉన్నాయి. నేను నీళ్ళల్లోనే కూర్చున్నా. కావాలంటే ఆ క్లిప్పింగ్స్ కనుక తెప్పించి చూసుకుంటే దానిలో తెలుస్తుంది. నేను నీళ్ళల్లోనే కూర్చున్నా. మొత్తం కడిగేశారు, రక్త మార్కులు కూడా లేవు, సీన్ ఆఫ్ ఎఫెన్స్ కూడా లేదు. అయితే క్లూస్ టీం వచ్చినప్పుడు కడిగేశారు, మాకు ఫింగర్ ప్రింట్స్ దొరకలేదు, క్లూస్ అదేంటి సీన్ ఆఫ్ ఎఫెన్స్ లేకుండా చేశారని చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోయినాక లెటర్ సృష్టించారు, క్రియేట్ చేయటివి అనమాట. సృష్టించి లెటర్ ఒకటి దొరికిందని దాన్ని పట్టుకొని ఊగిలాడారు. తర్వాత మేము వెళ్ళిన తర్వాత ఎస్ఐ శ్రీనివాసు సూట్ కేసు మొత్తం తీసి మా కారులో డిక్కీలో పడేశాడు. అవి మేము తెచ్చేసుకున్నాం. 2 నెలల తర్వాత స్పెషల్ ఆఫీసర్ని వేసిన తర్వాత రాధాకృష్ణమూర్తి గారిని కూడా నోరు నొక్కేసి హైడ్రా రంగనాథు అలాగే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన హనుమంతరావు ఇద్దరు కలిసి సత్యంబాబే నేరస్తుడని ఆయన నోరు నొక్కేయటం జరిగింది. అలా సత్యంబాబుని అరెస్ట్ చేశారు. అయితే మా పాప కేసులో ఎంతమంది ఉన్నారు నేరస్తులు అని అంటే, ఒక దళిత వ్యక్తిని తీసుకొచ్చి ఇతడే నేరస్తుడు అని చెప్పి అత్యుత్సాహంతో వీళ్ళందరూ కలిసి అతని మీద నేరాన్ని మోపటం జరిగింది. అలా సత్యంబాబు ఈ కేసులోకి ఎంటర్ అయ్యాడు. 2010 నుంచి 17 వరకు 8 ఏళ్ల పాటు జైల్లో ఉన్న సత్యంబాబు కూడా న్యాయం కోసం పోరాడాడు. చివరకు హైకోర్టు ఈ కేసులో సత్యంబాబును నిర్దోషిగా విడుదల చేసింది. మరి కేసులో దోషెవరు? అదే మిస్టరీ. ఈ కేసులో ఎవరిని ప్రశ్నించాలి, ఎవరిని నిలదీయాలి? నిజాన్ని దాచిందెవరు? న్యాయాన్ని దక్కకుండా చేసిందెవరు? కానీ ఆధారాలన్నీ ఉన్నాయి. అక్కడ హాస్టల్ వార్డెన్ ఉంది, దాని ఇంట్లోనే నా బిడ్డని వదిలిపెట్టి వచ్చాము. కాబట్టి ఆమె రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అలాగే అక్కడున్న ఆడపిల్లలు ఉన్నారు, మా పాప రూమ్లో ఉన్నారు, వీళ్ళందరూ నిందితులే. ఆ రోజు మా పాప కేసుని పూర్తిగా ఆధారాలని చెరిపేయటానికి ప్రయత్నించే పోలీసులు ఉన్నారు. వీళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేయాలి, రిమాండ్కి పంపించి చంద్రబాబు అంతటి వాళ్ళనే రిమాండ్కి పంపించారండి. ఇవాళ మేము చెబుతున్న వాళ్ళని రిమాండ్కి పంపించి రాత్రి 11 దగ్గర నుంచి తెల్లవారుజామున 5 వరకు పద్మా లేడీస్ హాస్టల్ ఇబ్రహీంపట్నంలో ఏం జరిగిందో నిగ్గు తేల్చాలి. మరి ఎవరిది బాధ్యత? ఎన్నో వందల కేసులను ఇట్టే నిగ్గు తేల్చిన సిబిఐ ఈ కేసులో దోషులెవరో ఎందుకు కనిపెట్టలేకపోయింది? కారకులైన వారిని కోర్టు ముందు ఎందుకు నిలబెట్టలేకపోయిందనేదే
ఆ తల్లిదండ్రుల ఆక్రందన. ఇక్కడ న్యాయం అనేది ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అన్నారు. అది కాదు. ఇక్కడ చట్టం దృష్టిలో ధనవంతులు, రాజకీయ నాయకులు, డబ్బున్న వాళ్ళకి మాత్రమే న్యాయం జరుగుతుంది. ఇది ఈనాడు మాకు అర్థమైందండి. సామాన్య మానవులకు కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ న్యాయం జరగదు. మా పాప కేసుని తొక్కబట్టి ఈనాడు ఎంతమంది పాపలు బలి అవుతున్నారో ఒకసారి చూడండి. సమాజానికి ఇదే కనువిప్పు కలుగుతుంది. మా పాప కేసులు ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళందరూ ఎవరో కూడా తెలుసు. మరి వాళ్ళందరిని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? అందుకే మేము ఈనాడు ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. హైకోర్టు సిట్టింగ్ జడ్జిని వేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని చెబుతాం. అందులో ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులందరూ కూడా వాళ్ళ పేర్లు కూడా నేను చెప్తా వినండి. సిపి ఆనంద్, సిఐ మురళి, ఎస్ఐ శ్రీనివాస్, అలాగే తాహిరా బేగం, అలాగే ఎన్టీఆర్, అలాగే ఆంజనేయులు, రంగనాథ్, అలాగే హనుమంతరావు ఈనాడు లిక్కర్ కేసులో అరెస్ట్ కాబడ్డాడు. వీళ్ళందరూ మా పాప కేసును తొక్కిపెట్టేశారు. ఆ తల్లిదండ్రుల దగ్గర చాలా పేర్లున్నాయి. వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు. కానీ ఈ వ్యవస్థ దానికి ఒప్పుకుంటుందా? బలవంతుడి రాజ్యంలో బలహీనులకు న్యాయం దక్కుతుందా? జరగాలి ఆయేషా మీరాకి, న్యాయం జరగాలి ఆయేషా మీరాకి.